రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతారు అనే ప్రశ్న చాలా మంది అభిమానుల మనసులో ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. టీ20 వరల్డ్ కప్ 2024 చివరి మ్యాచ్లో 7 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి 17 సంవత్సరాల తర్వాత ఈ ఫార్మాట్లో టీమిండియా టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయం సాధించిన ఆనందంతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్కు రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే టెస్ట్ ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు అభిమానులను అలరిస్తారని తెలిసిందే. ఈ నెలలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. 2 దేశాల మధ్య 3 వన్డే మ్యాచ్ల అనాధికార సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి అనుభవజ్ఞులైన ప్లేయర్స్ ఈ సిరీస్ జట్టులోకి రావడం కష్టం. ఈ సిరీస్లో కూడా యువ ప్లేయర్స్కి బీసీసీఐ అవకాశం ఇస్తుందనే ఆశ ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్లో భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. అక్కడ 2 దేశాల ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. ఈ సిరీస్ ద్వారా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరోసారి జట్టులోకి చేరుకోనున్నారు. టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకోవాలని, ఈ 2 మ్యాచ్లను గెలవాలనే ఉద్దేశంతో టీమిండియా రోహిత్ శర్మ నాయకత్వంలో బరిలోకి దిగుతుంది. హాయ్ క్రికెట్ లవర్స్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.